హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజిత. ఈ వీడియోలో నేను టొమాటో రైస్ పొడి పొడిలాడుతూ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేశానో షేర్ చేస్తాను, చూసేయండి. ఇది మిగిలిపోయిన రైస్తో కూడా చేసుకోవచ్చు, బట్ నేనైతే బాస్మతి రైసే తీసుకున్నా. ఒక 2 కప్స్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఆ రైస్ని బాగా క్లీన్ చేసి ఒక 15 to 30 మినిట్స్ నానబెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి, వాటర్ యాడ్ చేసి. ఈలోపు ఒక 5 గ్రీన్ మిర్చి, ఒక 1 ఆనియన్, 5 టొమాటోస్ పీసెస్లా కట్ చేసుకుని, టొమాటో పీసెస్ మాత్రం మిక్సీ జార్లో యాడ్ చేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. నేనైతే కుక్కర్లో టొమాటో రైస్ చేశాను. నేను కుక్కర్ తీసుకొని బాగా హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి అది కూడా బాగా హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని ఉంటాం కదా, అవి కూడా యాడ్ చేసి కొంచెం ఉప్పేసి ఒక 2 మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా బాగా ఫ్రై అయిన తర్వాత షాజీరా యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఫస్ట్ యాడ్ చేయాలి, బికాస్ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియాలి అని చెప్పి నేను తర్వాత యాడ్ చేశాను. షాజీరా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకున్నాను. వెజిటేబుల్స్ అనేవి మీ చాయిస్, మీకు ఏ వెజిటేబుల్స్ ఇష్టమైతే అవి యాడ్ చేసుకోండి. గ్రీన్ పీస్ యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొన్ని గుప్పెడు కాజు కూడా యాడ్ చేసి ఇంకొక 2 మినిట్స్ సాట్ చేసేసుకోవాలి. అండ్ ఫ్రెష్గా పేస్ట్ చేసి పెట్టుకున్న గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే చెర్రీ టొమాటోస్ తీసుకున్నాను. అందుకని చెప్పి టొమాటో పేస్ట్ రెడ్ కలర్లో థిక్గా వచ్చింది. టొమాటోస్ అనేవి బాగా పండితే టేస్టీగా ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. అండ్ ఇక్కడ టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆ స్టేజ్ వరకు ఒక్కసారి లిడ్ క్లోజ్ చేసి 2 to 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ చూసారా పైకి వచ్చేసింది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అది ఫ్రై అయిపోయినట్టే. ఒకసారి కలిపేసుకుని ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోయింది. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, బిర్యానీ మసాలా, అలాగే కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం మసాలా మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. అండ్ నేనైతే ఈ పేస్ట్లో కర్డ్ కూడా యాడ్ చేస్తాను. కర్డ్ అనేది స్కిప్ చేసేయచ్చు, ఆ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే. కర్డ్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ అయితే సరిపోతుంది. కర్డ్ కూడా యాడ్ చేసుకుని ఆ కర్డ్ మొత్తం వైట్ టెక్స్చర్ కనబడకుండా మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. కర్డ్ కూడా యాడ్ చేసాక రైస్ అనేది వాటర్ లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే ఈ మసాలాలో ఒకసారి కలిపేసుకోవాలి. ఆ మసాలా మొత్తం రైస్కి బాగా పడుతుంది అలా కలిపేస్తే. అండ్ మసాలా మొత్తం బాగా పట్టేంత వరకు బాగా కలిపేసుకున్న తర్వాత నేనైతే ఒక 2 కప్స్ బాస్మతి రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ మాత్రమే యాడ్ చేశాను. బికాజ్ ముద్దలా అయిపోతుంది అని చెప్పి. బాస్మతి రైస్కి ఎప్పుడు 1:1.5 రేషియో అయితే సరిపోతుంది. అండ్ 2 కప్స్ బాస్మతి రైస్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ అనేది విజిల్ రప్పించేయడమే. అండ్ హై ఫ్లేమ్లో 1 విజిల్ వస్తే సరిపోతుంది. అండ్ 1 విజిల్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయేంత వరకు, ఆ స్టీమ్ అనేది పోయేంత వరకు దానంతట అదే లిడ్ అయితే ఓపెన్ చేయొద్దు. మొత్తం ఆవిరి అంతా పోయాక లిడ్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారా పొడిలాడుతూ వచ్చింది రైస్ అయితే, ముద్దలా కాకుండా. వాటర్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ బాస్మతి రైస్కి. ముద్దలా అయిపోతుంది లేకపోతే. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఒక్కసారి ఇలా కలుపుకుని పైన కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసుకుని బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా క్విక్గా అయిపోతుంది. ఇది మిగిలిపోయిన రైస్తో కూడా చేసుకోవచ్చు. కొంచెం బిర్యానీ టేస్టే వస్తుంది, కాకపోతే టొమాటో ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. అండ్ దీన్ని ఉత్తిగా కూడా తినేయచ్చు. నేనైతే రైతాతో సర్వ్ చేసుకున్నాను. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.